అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుమో, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒక యవ్వనస్తుడు ధనం బాగా సంపాదించాలి, ధనం ఉంటే చాలు అన్నీ నా కాళ్ళ దగ్గరకు వస్తాయి, జీవితాన్ని చాలా హ్యాపీగా గడిపేయచ్చు అనేటువంటి ఆశతో దేవుని లెక్క చేయకుండా, ఎవరి మాట వినకుండా, తన ఇష్టానుసారంగా తాను జీవిస్తూ అక్రమంగా అన్యాయంగా డబ్బులు బాగా సంపాదించి ఆస్తులు బాగా కూడబెట్టుకున్నాడంట. అతని గురించి నువ్వు విన్నటువంటి ఒక పాస్టర్ గారు అతని గృహాన్ని దర్శించి ఆ ధనవంతుడైనటువంటి యవనస్తునితో, చూడు బాబు తమ్ముడు, జీవితం చాలా చిన్నది, ముందు వెనక తేడాతో అందరం పోవాల్సిందే, అలా పోకముందే నీవు దేవుని నమ్ముకున్నట్లయితే పరలోక భాగ్యాన్ని పొందుకుంటావు. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి సమయాన్ని నీవు ధనం సంపాదించడంలోనే ఉపయోగించుకుంటూ నీ సమయం అంతా అశాశ్వతమైన ధనం కొరకు పరుగులెత్తుతున్నట్లయితే, దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం పెట్టినట్టయితే పరలోక భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అన్నాడంట. ఈ మాటలన్నీ విన్న యవ్వనుడైనటువంటి ఆ ధనవంతుడు అన్నాడంట, పాస్టర్ గారు మీరు చెప్పింది నిజమే, జీవితం చాలా చిన్నది, కానీ అనుభవించాల్సింది చాలా ఉంది. అనుభవించాల్సినటువంటి జీవితాన్ని ఆనందించకుండా ఎప్పుడో ఏదో జరుగుతుంది అని చెప్పి భయపడి ఇప్పటి నుండే దేవుడా దేవుడా అని ఎందుకు అనుకుంటూ కూర్చోవాలి? చచ్చిపోయే ముందు దేవుడా నేను చేసిన పాపాలన్నీ క్షమించు, నన్ను పరలోకానికి ఆహ్వానించని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే పోలా? ఇలా చివరి నిమిషంలో దేవుని సన్నిధిలో తప్పులన్నీ ఒప్పుకొని ప్రార్థించి చిటికలో పరలోకానికి వెళ్ళే చిట్కా మీకు తెలియక భయపడుతున్నారు. నాకైతే జీవించినంత కాలం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, చచ్చే ముందు ప్రార్థన చేయాలి, ఇది నా పద్ధతి, ఏమంటారు పాస్టర్ గారు అన్నాడంట. ఇదంతా విన్న పాస్టర్ గారు, చూడు నాయనా, చనిపోయే ముందు దేవుడా నన్ను క్షమించు అని ప్రార్థించి చిటికలో పరలోకానికి వెళ్ళేటువంటి చిట్కా నీ దగ్గర బాగానే ఉంది, కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతావో నీకు తెలియదు కదా. ఒకవేళ నీవు చనిపోయే ముందు ప్రార్థించే అవకాశం లేకుండా చనిపోతే నీవు నేరుగా నీ చిట్కాతో పాటు చిటికలో నరకానికి వెళ్ళిపోతావు కదా, అప్పుడు ప్రార్థిస్తే ఏడిస్తే ఏం ప్రయోజనం అన్నాడంట పాస్టర్ గారు. ఆ ధనవంతుడు నవ్వుతూ పాస్టర్ గారితో, పాస్టర్ గారు నేను మీ అంత తెలివి తక్కువ వాడిని కాదు, చనిపోయే ముందు ప్రార్థించే అవకాశం రాకుండా ఎక్కడ చనిపోతానో ఏమో అనే భయం నాకు ఉంది. కాబట్టి ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివినాను, ఎవరైనా చనిపోయే ముందు ఆ ఇంజెక్షన్ వేయించుకుంటే ఒక అరగంట సేపు బ్రతుకుతారంట. అందుకే ఆ ఇంజెక్షన్ తెప్పించుకొని నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను ఆ ఇంజెక్షన్ చేసుకుని నా ప్రాణాన్ని ఒక అరగంట సేపు పొడిగించుకుంటాను. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే పోవాల్సిన ప్రాణం అరగంట సేపు ఆగుతుంది. అప్పుడు నా ప్రార్థన మొదలవుతుంది, నాకు పాపక్షమాపణ దొరుకుతుంది, రక్షణ భాగ్యం దొరుకుతుంది, పరలోకంలో చోటు దొరుకుతుంది అని ఈ వ్యక్తి ఇలాగ మాట్లాడుతూనే హఠాత్తుగా గుండెపోటుతో పాస్టర్ గారి పాదాల మీద పడి కుప్పకూలిపోయినాడంట. అతడు కుప్పకూలి పడిపోయి ఉండడాన్ని చూసినటువంటి పాస్టర్ గారు అలాగే ఇంకా కొంతమంది అయ్యయ్యో అని చెప్పి అతన్ని జాలిపడి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తే డాక్టర్ గారు అతన్ని పరీక్షించి, క్షమించండి, ఇతడు తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, ధనము ఉంది, పొలం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుణ్ణి తెలుసుకునేటువంటి, దేవునితో సమయమును గడిపేటువంటి బుద్ధి మాత్రం ఇతనికి లేదు. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ధనం సంపాదించాలి, పేరు సంపాదించాలి, ప్రాముఖ్యతను వెతకాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి, ఏదేదో సంపాదించాలి, అశాశ్వతమైన వాటి కొరకు పరుగులు పెడుతూ దేవుని సన్నిధిలో సమయము గడపకుండా నిర్లక్ష్య పెట్టేవారు ఎంతమంది ఉన్నారు. మనిషి జీవితము గాలి బుడగ లాంటిది, అది టప్మని అంతలోనే పగిలిపోతుంది. మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిది, అది చక్కగా వికసిస్తుంది కానీ వెంటనే వాడిపోతుంది. నేను చాలా కాలం బతుకుతాను, నేను అది సాధించాలి, ఇది సాధించాలి, ఏదేదో చేసేయాలని చెప్పి దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాలను జార విడుచుకొని నరకానికి పరుగులు తీసేవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడిచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రేపటి దినమును గురించి అతిశయపడకమో, రేపేమి జరుగునో నీకు తెలియదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు, కాబట్టి నేడు అని సమయం ఉండగానే దేవుడిచ్చినటువంటి ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించాలి. భవిష్యత్తును గురించి ఆశలు పెట్టుకోకూడదు,
గతించిన దాని గురించి ఎప్పుడు చింత చేయకూడదు. వర్తమానంలో జీవించేవాడే నిజ క్రైస్తవుడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని, ఆయుష్ను, బలాన్ని సమస్తమును ఆయన పాదముల ముందు పెట్టి, ఇదిగో ప్రభువా, నా జీవితము నీ పాద సన్నిధిలో ఉంది, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి, నీ ప్రణాళిక ప్రకారంగా నేను నడుచుకున్నటకు నాకు సహాయం చేయండి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నటకు ప్రభు మనకు కృప చూపును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నాయన, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. ఏమి సంభవిస్తుందో ఏ దినమున మాకు తెలియదు. రేపటి దినము గురించి మేమెన్నడూ అతిశయపడకుండా కాపాడండి. ధనమును సంపాదిస్తున్నారు, పొలాలు సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటున్నారు, బలముగా ఉండి బలవంతులుగా ఉండవచ్చు, కానీ దేవుని గ్రహించే బుద్ధి మాత్రము ప్రజలకు లేకుండా పోయిందయ్యా. అలాంటి వారిని మీరు రక్షించండి ప్రభువా. ఇంకా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఏదో సాధిస్తానని శ్రేష్టమైనటువంటి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, ఆయుష్ను ప్రజలు వ్యర్థపుచ్చుకుంటున్నారు నాయన. అలాంటి వారిని మార్చివేయండి. సమయం అంతా ధనం సంపాదించడానికి, సమయం అంతా కూడా ఇక ఏదేదో సాధించడం కొరకు వెచ్చించేవారుగా కాకుండా మీతో సమయాన్ని గడపడానికి సహాయం చేయండి. మీతో సమయాన్ని కనుక గడపకుండా మేము సమయాన్ని వ్యర్థపుచ్చుకున్న వారముగా ఉన్నట్లయితే పరలోక రాజ్య భాగ్యాన్ని మేము పోగొట్టుకుంటాం. దయచేసి తండ్రి, ఆ భాగ్యం ఎంత గొప్ప భాగ్యం, ఉచితమైన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి వాక్యం విన్నటువంటి మీ ప్రియ బిడ్డలలో రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారిని మీరు రక్షించండి. ఆ పరుగును ధనం సంపాదించే కొరకు ఆ పరుగును పెట్టేవారుగా కాకుండా మీ స్వరం వినడం కొరకు, మీ సారూప్యంలోకి మారడం కొరకు పరుగును పెట్టుటకు సహాయం చేయండి. మీరే కరుణించండి, నా ప్రార్థన ఆలకించండి. అయ్యా, అనారోగ్యంతో మీరు ముట్టండి ప్రభా. అయ్యా, మీరే కనుకరించండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి జయం ప్రసాదించండి. ప్రయాణించే వారి చుట్టూ మీకు కంచె వేయండి నాయనా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మెండైన ప్రార్థనాత్మతో నింపండి. దేశంలో, ప్రపంచంలో ఉన్న అల్లర్లన్నిటినీ కూడా అణిచివేయండి. సమాధానాన్ని, శాంతిని వీళ్ళు ప్రపంచానికి మీరు దయచేయండి. సహాయం చేయండి తండ్రి. ఒకరి నిమిత్తం ఒకరు భారంగా ప్రార్థన చేసుకుని ఎత్తి పట్టుకున్నట్టుకు మీరే కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువారిని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన 2 చేతులు చాచి అవిధేయులైనటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన కార్చినటువంటి రక్తంలో మీరు కడుగుబడినట్లయితేనే పరలోక రాజ్యంలో మీరు స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను మీరు నిర్లక్ష్య పెట్టవద్దండి. ఆయన పిలుపును ఎన్నడూ తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.